90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, రెజిన్ ఆర్ట్ గురించి ఇప్పుడు వర్క్ షాప్ అయితే కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో రెజిన్ ఆర్ట్ గురించి ఏం చెప్పబోతున్నారు? రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. సో రెజిన్ ఆర్ట్ అన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సో వీళ్ళకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క అంటే వీళ్ళు మాత్రమే చేయగలరు, వీళ్ళకి అవసరం లేదు, ఇలా ఏముండదు. ఎందుకంటే ఇది ఒక ఆర్ట్కి సంబంధించింది. ఫస్ట్ బిజినెస్, తర్వాత ఎస్పెషలీ హోమ్ మేకర్స్ కానివ్వండి, అండ్ తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా సరే స్ట్రెస్కి గురి అవుతూ ఉంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఆర్ట్ మీరు రెజిన్ ఆర్ట్. ఎందుకంటే ఒక ఆర్ట్ నేర్చుకుంటున్నారు అంటే ఒక అక్రెలిక్ పెయింట్ కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ చాలా టైం కేటాయించాలి. అండ్ తర్వాత అందులో కూడా మీరు చాలా రోజుల తర్వాత రిజల్ట్ అనేది చూస్తారు. అలా కాకుండా రెజిన్ ఆర్ట్ ఈజ్ సింపుల్ టు లెర్న్, సో ఈజీ టు లెర్న్. అండ్ మటీరియల్ కానివ్వండి, ఇంకా ఇతర ఏవైనా కావచ్చు, మీకు యాక్సెసిబిలిటీ చాలా వచ్చింది ఇప్పుడు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ ఒక్కసారి మనం గమనిస్తే సిరి గారు, వాస్ట్గా వెళ్తుంది అనమాట. గ్రాఫ్ ఇలా వెళ్తుంది. సో దాన్ని బట్టి చూడొచ్చు దీని డిమాండ్ ఎంత ఉంది అని చెప్పి. నార్త్ ఇండియాలో అయితే ఇప్పుడు భీభత్సంగా నడుస్తుంది, మన సౌత్కి కూడా పాకింది కాబట్టి అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. కానీ రెజిన్ ఆర్ట్ త్రూ ఒక డెకరేటివ్ పీస్ ఎంత మంచిగా కనిపిస్తుందంటే మీరు దానితో ఏదైనా చేయొచ్చు. సో ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్ మెమరీ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత రకరకాలుగా అంటే మీకు డెకరేటివ్ ఐటమ్స్, అండ్ ఇవాళ రేపు మౌల్డ్స్ కూడా చేస్తున్నారు. సో మౌల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ పాట్కి వస్తుంది కదా, సో ప్లాంట్ పాట్ వస్తుంది కదా, అలా కూడా చేసుకొని మీరు గిఫ్ట్లా ఇవ్వచ్చు. ఇలా రకరకాలుగా డిఫరెంట్గా మీరు ట్రై చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. సో రెజిన్ అన్నది యాక్చువల్లీ ఒక న్యాచురల్ ట్రీ గమ్ అనమాట. వాటి త్రూ ఆలోచించి కెమికల్తో వీళ్ళు చేసిన ఒక ప్రయోగము ఇవాళ రేపు అంతగా సొసైటీలో ఒక డెకరేటివ్ ఐటమ్లా చాలా భీభత్సంగా నడుస్తుంది ఈ బిజినెస్. సో ఇదొక ఎత్తు అయితే, ఇంకా బిజినెస్ పరంగా చూసుకుంటే మనకు చాలా డబ్బు ఉందన్నమాట ఇందులో. మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా, లేకపోతే క్లాసెస్ కండక్ట్ చేయాలన్నా, వర్క్షాప్ కండక్ట్ చేయాలన్నా, స్ట్రెస్ రిలీఫ్గా మీరు ఏదైనా సెషన్ కండక్ట్ చేస్తున్నా కూడా రెజిన్ ఆర్ట్ అందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్, అండ్ ఇది ఈజీ టు లెర్న్. ఇది చాలా అంటే మీరు రాకెట్ సైన్స్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్. అలాంటి బిజినెస్ అనమాట ఇది. సో చిన్నగా ఫస్ట్ ఒక స్ట్రాటజీ బేస్ త్రూ, అండ్ తర్వాత ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ త్రూ మీరు చేస్తే చాలా చాలా మంచిగా తీసుకెళ్తారు ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్ని. సో రెజిన్ ఆర్ట్ అన్నది డెకరేటివ్ పీస్, అండ్ తర్వాత ఇప్పుడు మౌల్డ్స్ కూడా అనుకున్నాం కదా. సో మెమరీ స్టోరేజ్, సో ఫొటోస్ కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా కావచ్చు వస్తువులు మీకు నచ్చిన వాళ్ళు మీకు ఇచ్చారు అంటే అది ఎక్కడ స్టోర్ చేయాలి, అండ్ తర్వాత ఎక్కడో ఒక పీస్లా పెట్టేస్తాం అనమాట, భద్రపరుస్తాం, కబోర్డ్లో అట్లా భద్రపరుస్తాం. అలా కాకుండా కంటికి కనపడాలి అంటే రెజిన్ ఆర్ట్ త్రూ మీరు ఆ లేయర్లో పోర్ చేసి కంటికి కనిపిస్తున్నట్టు, అంటే 24/7 అది కనిపిస్తున్నట్టు మీ కంటి ఎదుట పెట్టుకోవచ్చు అనమాట. అంత మంచిగా క్రియేటివ్ బిల్డ్ చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. ఆ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా. సో చాలా చాలా బ్రహ్మాండంగా నడిచే బిజినెస్ రెజిన్ ఆర్ట్ బిజినెస్. సో ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ కూడా ఈ క్లాసెస్ అనేది మీరు అటెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే. సో ఈ రెజిన్ ఆర్ట్లో ఎన్ని రకాలుగా మనం రెజిన్ ఆర్ట్ ఉపయోగించి, అంటే మీరు చెప్పినట్టుగా ఇయర్ రింగ్స్ అన్నారు, మెమొరీస్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నారు, ఇంకా ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అంటారు మేడం? మీరు చెప్పండి సిరి గారు. ఒక ఫ్లవర్, సో మీకు ఇష్టం ఫ్లవరే అనుకుందాం, సో అది స్టోర్ చేయడానికి మీరు ఏం చేస్తారు? దాన్ని ఫస్ట్ డ్రై చేస్తాను. డ్రై చేసి బుక్లో పెట్టడము, లేదంటే నాకు నచ్చిన ప్లేసెస్లో స్టోర్ చేసి ఒక కవర్లో పెట్టి పెడతాను కదా. సో కంటికైతే కనపడదు, కానీ రెజిన్ ఆర్ట్ త్రూ అది కంటికి కనపడేలా చేసుకోవచ్చు మనం. అండ్ ఎస్పెషలీ వరమాలాస్, సో పూలదండలు అయితే చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు, అండ్ పూజ కూడా చేస్తారు. సో ఎనీ రిలీజియన్ కూడా ఒక పెళ్లి చేసిన పూల దండలు, మాలలు ఉంటాయి కదా, దానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. అది ఎస్పెషలీ అంటే కొన్ని రిలీజియన్స్లో అది తీసుకెళ్ళి వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అందులో కూడా వదులుతారు. అండ్ అంత అంటే దాన్ని అంత రెస్పెక్ట్ ఆ వేలో చూస్తారనమాట. సో వాటిని కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. అది చాలా మందికి తెలిసిన విషయం. అలా కాకుండా మీకు ప్రతి ఒక్క వస్తువు కూడా రెజిన్ ఆర్ట్ త్రూ ఇంక్లూడ్ చేస్తూ మీ టేబుల్ పైన అండ్ ఇతర ఎక్కడైనా సరే క్యారీ చేస్తూ
మీరు ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రజెంట్స్ ఇవ్వచ్చు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా అంటే నేను ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటి వరకు చిన్నప్పుడు ఏదో మెమరీస్ ఉంటాయి. సో వాటికి కూడా మీరు ఒక 5 years క్రితమో లేకపోతే 10 years క్రితమో ఒక ఫ్రెండ్ మీకు కలిసారనుకోండి, సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఒక శారీ గిఫ్ట్ చేస్తాము. అలా కాకుండా మీరు ఇద్దరు దిగిన ఒక ఫోటో కానివ్వండి, ఆ రెజిన్ ఆర్ట్ త్రూ మీకు వచ్చి రెజిన్ ఆర్ట్, సో అది డెకరేటివ్ పీస్లా మీరు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు అంటే తనకు ఆ హ్యాపీనెస్ డబల్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పటికీ మీరు శాశ్వతంగా వాళ్లకు గుర్తుండిపోతారు. సో అలాంటప్పుడు రెజిన్ ఆర్ట్ అనేది రకరకాలుగా మీరు తీసుకెళ్ళచ్చు మీ క్రియేటివిటీ బేస్ పైన. సో మేడం, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రెజిన్ ఆర్ట్ గురించి క్లాసెస్ కావచ్చు లేదంటే వర్క్షాప్లో అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రొసీజర్? ఎస్ సిరి గారు, ఆన్ 9th April వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద వర్క్షాప్. సో ఫ్రీగా ఉంటుంది అండ్ తర్వాత ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ రెడీ టు గైడ్ దెమ్ ఈవెన్ ఇన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, టార్గెటింగ్ కస్టమర్ ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్తో పాటు ఎన్ని రకాలుగా రెజిన్ ఆర్ట్ అనేది యూస్ఫుల్ అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.